హాయ్ అండి, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు సౌజన్య స్టార్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మనం క్యారెట్ హల్వా రెడీ చేస్తున్నామండి. నేను 1/2 కిలో క్యారెట్ సన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ వేసుకుంటున్నానండి. క్యారెట్ హల్వాకి కావాల్సినవి 1/2 కిలో క్యారెట్ తీసుకున్నాను, కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇవి మీ ఇష్టం అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఒక 5 ఇలాచీ తీసుకున్నాను, కొంచెం దంచుకున్నానండి కచ్చా పచ్చాగా. షుగర్ అండి, మిల్క్ అండి. ముందుగా స్టవ్ వెలిగించానండి, కొంచెం ఆయిల్ వేస్తున్నానండి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి. పావు కిలో క్యారెట్ ని నీట్గా కడుక్కొని సన్నగా తరుక్కొని మిక్సీకి వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం నెయ్యి వేసాం కదా ఫస్ట్, తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించాను. మిగిలిన నెయ్యిలో ఈ క్యారెట్ తురిమేసి కొంచెం బాగా మగ్గనిస్తానండి. ఇలా వేసుకున్న క్యారెట్ ని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కొంచెం మగ్గనివ్వాలండి. మూత పెట్టుకోండి, మంచిగా కుక్ అయిపోద్ది. ఇప్పుడు మనం 1/2 కిలో క్యారెట్ హల్వా రెడీ అవుతుంది కదండి. దానికోసం నేను ఒక మీడియం సైజ్ గ్లాస్ తీసుకొని దీనికి ఒక తలకొట్టు షుగర్ యాడ్ చేస్తున్నానండి. 75% ఉడికిన తర్వాత మనం ఈ షుగర్ వేసుకోవాలండి. ఇప్పుడు 75% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ ఏమి యాడ్ చేయకండి, ఎందుకంటే మనం కాచి చల్లార్చిన పాలు పోయాలండి. ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న పాలని 100 ml నేను ఇలా తేరుగంట తీసుకొని నీట్గా తేరు పెట్టుకొని పోస్తున్నాను అండి. పోస్తున్న పాలు ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గరకు వచ్చిన దాకా కుక్ చేసుకోవాలండి. అది కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా చిక్కబడిన దాకా కలబెడుతూ ఉండాలండి. డ్రై ఫ్రూట్స్ డెకరేషన్ చేద్దాం. మా పిల్లలు ట్యూషన్కి వెళ్తా ఏదైనా స్వీట్ కావాలని అడిగారండి, అందుకని వాళ్ళు వచ్చేసరికి రెడీ అయిపోతుందని క్యారెట్ హల్వా చేస్తుంటే చాలా ఈజీగా అయిపోద్దండి. ఇదైతే హల్వా రెడీ అయిపోయిందండి. మనం ఇంతకు ముందు ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాం కదా నీట్గా, ఇప్పుడు కొన్ని కలుపుతున్నానండి. ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ. ఇప్పుడు మనం ఇది టేస్ట్ చూద్దాం. మీరు కూడా మీ పిల్లలు అడిగినప్పుడు చాలా ఈజీగా ఏదన్నా స్నాక్స్ కావాలని అడిగారనుకోండి, క్యారెట్ హల్వా రెడీ చేసుకోండి. ఇదైతే చాలా ఈజీగా తొందరగా అయిపోద్దండి. పిల్లలు అలాగే కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే క్యారెట్ హల్వా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.